ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్ డిటిహెచ్, ఎయిర్టెల్ జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. నంద్యాల జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు. 22A భూముల అంశంపై రైతులకు ఉపశమనం కలిగించే దిశగా చర్యలు. భూ రికార్డుల సవరణ, అర్హులైన రైతుల హక్కుల కల్పనకు ప్రాధాన్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు భూమిపై పూర్తి హక్కులు కల్పించే లక్ష్యంతో భూ పరిపాలనలో పలు సంస్కరణలు చేపడుతుంది. ముఖ్యంగా భూముల కొనుగోలు, అమ్మకాలకు అడ్డంకిగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా అవసరమైన సవరణలు చేపట్టాలని రెవెన్యూ శాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది. కొన్ని ప్రాంతాల్లో 22A జాబితాలో ఉన్న భూముల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రతి భూమికి సంబంధించిన రికార్డులను జాగ్రత్తగా పరిశీలించి అర్హత ఉన్న భూముల విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చట్టపరమైన అర్హతలు ఉన్న భూములకు సంబంధించి రైతులకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లాలో కూడా భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. పాత రికార్డులు, సర్వే వివరాలు, యాజమాన్య పత్రాలు, కోర్టు తీర్పులు, ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలించి తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలిస్తూ అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నారు. భూమిపై స్పష్టమైన హక్కులు ఉండటం రైతులకు ఎంతో అవసరమని అధికారులు తెలిపారు. యాజమాన్య వివరాలు స్పష్టంగా ఉంటే బ్యాంకు రుణాలు పొందడం, వ్యవసాయ పెట్టుబడులు పెట్టడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు పొందడం సులభమవుతుందని వివరించారు. అందుకే భూ రికార్డులను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీసర్వే కార్యక్రమం కూడా ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది. ఆధునిక సాంకేతిక పద్ధతులతో భూముల కొలతలు నమోదు చేసి డిజిటల్ రికార్డులు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గించడంలో ఈ చర్యలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. రైతులు తమ భూమికి సంబంధించిన అన్ని పత్రాలను భద్రంగా ఉంచుకోవాలని రెవెన్యూ శాఖ సూచిస్తోంది. రికార్డుల్లో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సంబంధిత కార్యాలయాలకు తెలియజేయాలని కోరుతుంది. గ్రామ సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా అవసరమైన సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. భూ రికార్డుల్లో పారదర్శకత పెంచేందుకు డిజిటల్ సేవలను ప్రభుత్వం విస్తరిస్తోంది. భూమికి సంబంధించిన సమాచారం కంప్యూటర్ వ్యవస్థలో నమోదు చేయడం వల్ల సేవలు మరింత వేగంగా అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూమి యాజమాన్యానికి సంబంధించిన సమాచారం సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు కొనసాగుతున్నాయి. రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చట్టబద్ధమైన అర్హత ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు వెల్లడించారు. భూ పరిపాలనలో సంస్కరణల ద్వారా రైతులకు మరింత భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. భూముల రికార్డులను క్రమబద్ధీకరించడం, సాంకేతికతను వినియోగించడం, సేవలను పారదర్శకంగా అందించడం ద్వారా రైతులకు సులభమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లాలో భూములకు సంబంధించిన సమస్యను దశల వారీగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మరింత వేగంగా చేస్తుంది. రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న భూ రికార్డుల సమస్యలు, కొనుగోలు, అమ్మకాల్లో ఉన్న ఇబ్బందులను తగ్గించే దిశగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రతి దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలిస్తూ అర్హులైన రైతులకు త్వరగా న్యాయం జరిగేలా అధికారులు పనిచేస్తున్నారు. 22A జాబితాలో నమోదైన భూములకు సంబంధించిన అంశాలను అధికారులు గ్రామాల వారీగా పరిశీలిస్తున్నారు.
పాత భూ రికార్డులు, సర్వే పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు తీర్పులు వంటి పత్రాలను సక్రమంగా పరిశీలించి తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా రికార్డుల్లో పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసే ప్రక్రియ కొనసాగుతుంది. భూమిపై స్పష్టమైన హక్కులు ఉండడం రైతులకు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. భూమి యాజమాన్యం స్పష్టంగా నమోదు అయితే బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందడం, వ్యవసాయ పెట్టుబడులు పెట్టడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం మరింత సులభమవుతుంది. అందుకే ప్రతి భూ రికార్డును ఖచ్చితంగా నమోదు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రీసర్వే కార్యక్రమం కూడా ఈ ప్రక్రియకు బలాన్ని ఇస్తోంది. ఆధునిక సాంకేతిక పరికరాలతో భూముల సరిహద్దులను గుర్తించి డిజిటల్ మ్యాప్లను సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల భూముల వివరాలు మరింత ఖచ్చితంగా నమోదు కావడంతో పాటు భవిష్యత్తులో వివాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా రైతులకు అవసరమైన సేవలను వేగంగా అందిస్తున్నారు. భూమికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల పరిశీలన, వివరాల సవరణ, ధృవీకరణ వంటి పనులను ఒకే చోట పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు ఎక్కువ సార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలను సులభతరం చేస్తున్నారు.
కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ భూములు ప్రభుత్వం ఆధీనంలోకి. 18 ఏళ్ల తరువాత భూముల స్వాధీనం పూర్తి. పరిశ్రమల అభివృద్ధికి కొత్త అవకాశాలపై ప్రభుత్వం దృష్టి. కడప జిల్లాలో గతంలో బ్రాహ్మణి ఇండస్ట్రీస్ కు కేటాయించిన విస్తారమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. దాదాపు 18 సంవత్సరాలుగా కొనసాగిన న్యాయ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ భూములు మళ్లీ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. ఈ పరిణామం రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మలుపుగా అధికారులు భావిస్తున్నారు. ఈ భూములు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో కేటాయించబడ్డాయి. అయితే ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంతో పలు న్యాయపరమైన అంశాలు తలెత్తడం వల్ల భూముల వినియోగం నిలిచిపోయింది. దీంతో ఈ వ్యవహారం చాలా సంవత్సరాల పాటు వివిధ స్థాయిల్లో కొనసాగింది. ఇప్పుడు న్యాయ ప్రక్రియ పూర్తవడంతో ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమవుతుంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం వినియోగించే అవకాశాలు పరిశీలిస్తోంది. ఈ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వివిధ శాఖలు సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నాయి. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవలి ప్రారంభమైన JSW రాయలసీమ సమీకృత ఉక్కు కర్మాగారం వంటి భారీ పెట్టుబడులు ఈ ప్రాంత పారిశ్రామిక ప్రగతికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలను సిద్ధం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భూమి తిరిగి ప్రభుత్వానికి రావడంతో పారిశ్రామిక వినియోగానికి అనువైన భూభాగం అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. పారదర్శకత విధానాల ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే కాలంలో పరిశ్రమలు, అనుబంధ సంస్థలు, గిడ్డంగులు, సేవారంగం సంస్థలు ఏర్పడే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నారు. భూముల స్వాధీనం ప్రక్రియలో రెవెన్యూ, పరిశ్రమలు, న్యాయశాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు. అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాకే భూములను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. భూ రికార్డులను నవీకరించి సంబంధిత శాఖలకు అప్పగించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. పరిశ్రమల అభివృద్ధి చెందితే రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, రవాణా వంటి మౌలిక సదుపాయాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయని అధికారులు తెలిపారు. దీనివల్ల స్థానిక వ్యాపారాలకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా అవకాశాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. భూములు దీర్ఘకాలంగా వినియోగంలో లేకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందని, ఇప్పుడు కొత్త పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టులు రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారదర్శకత విధానాలు, వేగవంతమైన అనుమతులు అందించడం ద్వారా కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కడప జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన భూములను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. పరిశ్రమల అభివృద్ధికి అనువైన ప్రాంతాలను గుర్తించి కొత్త పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి ఈ భూములు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో సమతుల అభివృద్ధి లక్ష్యంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలతో పాటు రాయలసీమలో కూడా భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి యువతకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. భారీ పరిశ్రమలు ఏర్పడితే వాటికి అనుబంధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. రవాణా, గిడ్డంగులు, నిర్మాణ రంగం, యంత్రాల నిర్వహణ, సేవా రంగం వంటి అనేక రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయి. దీనివల్ల స్థానిక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశ్రామిక నీటి సరఫరా, కమ్యూనికేషన్ సదుపాయాలు, లాజిస్టిక్స్ వంటి అంశాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పరిశ్రమల అనుమతులు త్వరగా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల పెట్టుబడిదారుల సమయం ఆదా కావడంతో పాటు ప్రాజెక్టులు వేగంగా పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. రాయలసీమలో నైపుణ్యం కలిగిన యువతకు శిక్షణ ఇచ్చి పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను బలోపేతం చేసి పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా పరిశ్రమలతో సమన్వయం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
అభివృద్ధి నిర్ణయాలకు ఆమోదం. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. పెట్టుబడులు, భూ కేటాయింపులు, ఉపాధి కల్పనపై కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. పరిశ్రమలు, పెట్టుబడులు, భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి పలు నిర్ణయాలు ఆమోదం తెలిపింది. ఇటీవల నిర్వహించిన 19వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం పొందిన ప్రతిపాదనలను మంత్రివర్గం పరిశీలించింది. మొత్తం 13 ప్రధాన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. పరిశ్రమలు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. తయారీ రంగం, ఆహార ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం, సేవా రంగం వంటి విభాగాల్లో పెట్టుబడులు రానున్నాయి. పరిశ్రమలు ఏర్పడే ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. పెట్టుబడులు రావడం వల్ల స్థానిక వ్యాపారాలకు కూడా ప్రోత్సాహకం లభిస్తుందని అధికారులు తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో భూ కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా పరిశీలించారు. పరిశ్రమలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రజా అవసరాలకు సంబంధించిన భూముల కేటాయింపుపై నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారు. పెట్టుబడులు వేగంగా ప్రారంభం కావడానికి అవసరమైన పరిపాలనా అనుమతులను పూర్తిగా చేయాలని సంబంధిత శాఖలకు సూచనలు ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. రాజధాని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, ప్రభుత్వ భవనాలు, ప్రజా సేవలకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రాజధాని అభివృద్ధి రాష్ట్ర పురోగతికి కీలకమని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే ప్రతి పెట్టుబడి స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయం తీసుకురావాలని అధికారులకు సూచించారు. కేవలం పరిశ్రమలు రావడమే మాత్రమే కాకుండా వాటి ప్రయోజనాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం వచ్చే రంగాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం పారదర్శకత విధానాలతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన అనుమతులను వేగంగా ఇవ్వడం, భూముల కేటాయింపును నిబంధనల ప్రకారం పూర్తి చేయడం, విద్యుత్, నీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు అందించడం ద్వారా పరిశ్రమలు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానికంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు కూడా ప్రోత్సాహకం లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు వేగంగా ఇవ్వడం, మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. పెట్టుబడిదారులకు అవసరమైన పరిపాలనా అనుమతులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని, ప్రతి ప్రాజెక్టును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనవసర జాప్యం లేకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త పరిశ్రమలు ఏర్పడే ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో యువతను సిద్ధం చేయడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించాలని నిర్ణయించారు. పరిశ్రమలు మరియు శిక్షణ సంస్థలు మధ్య సమన్వయం పెంచి ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. భూ కేటాయింపుల విషయంలో పూర్తి స్థాయిలో పారదర్శకత పాటించాలని మంత్రివర్గం సూచించింది. పరిశ్రమలు, ప్రజా అవసరాలు, ప్రభుత్వ ప్రాజెక్టులకు అవసరమైన భూములను చట్టబద్ధమైన విధానాల ప్రకారం మాత్రమే
కేటాయించాలని నిర్ణయించింది. ప్రతి ప్రతిపాదనను సంబంధిత శాఖలకు సక్రమంగా పరిశీలించిన తరువాతే తుది ఆమోదం ఇవ్వాలని పేర్కొంది. అమరావతి రాజధాని అభివృద్ధిపై కూడా సమావేశంలో సమీక్ష జరిగింది. రాజధాని ప్రాంతంలో రహదారులు, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాసేవలకు సంబంధించిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని సమావేశంలో వెల్లడించారు. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు, సేవారంగ సంస్థలు, లాజిస్టిక్ కేంద్రాలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ప్రాంతానికి తగిన పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.